ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మనం చూస్తున్నాం హోటలు. ఈ హోటలు ఇశ్రాయేల్ దేశంలో జెరూసలేం ప్రాంతంలో ఉంది. ఎదురుగా చూసినట్లయితే గలిలయ సముద్రం ఉంటుంది. ఈ హోటల్ రోడ్డు యువతలు ఉంటుంది, గలిలయ సముద్రం అవతలు ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి అనుభూతి ఈ యొక్క హోటల్లో కలిగింది. కాబట్టి ఈ హోటళ్ళు ముస్లిమ్స్కి సంబంధించినటువంటి హోటల్. అయితే మా యాత్రికులందరూ కూడా ఆ రోజున ఈ హోటల్లో మేము దిగడం జరిగింది. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. మెయింటెనెన్స్ కానీ, నీట్నెస్ కానీ, హోటల్లో భోజనం కానీ ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. కాఫీ కావాలన్నా, టీ కావాలన్నా మనం వెళ్ళి పట్టుకొని వచ్చుకునే, జ్యూస్ కావాలంటే కూడా అక్కడ వెరైటీగా పెట్టుంటారు. ఆ జ్యూస్ని మనం తెచ్చుకొని తాగొచ్చు. ఇక్కడంతా మేము రూమ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. మాకు ఇచ్చినటువంటి రూమ్లో అయితే మాత్రం అద్భుతంగా గలిలయ కిటికీ తీస్తే గలిలయ సముద్రం కనిపిస్తూ ఉన్నది. ఒకసారి ఒక దైవ సేవకుడు విఆర్సి గ్రౌండ్లో మీటింగ్ పెట్టినప్పుడు మేము యెరూషలేం వెళ్ళాము. యెరూషలేం వెళ్ళినప్పుడు హోటల్లో రూమ్ తీసుకుంటే మా కిటికీ తీయగానే మాకు గలిలయ సముద్రం కనిపించింది అని చెప్పాడు. అది కరెక్ట్గా నాకు గుర్తుకొచ్చింది. ఎప్పుడైతే ఈ హోటల్కి వెళ్ళి ఆ కిటికీ తీసి చూసినప్పుడు ఆ గలిలయ సముద్రం కనబడడం అది నాకు చాలా 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 ఆనందాన్ని కలగజేసింది. ఇప్పుడు మేము రూమ్లోకి వచ్చేసాము. ఈ రూమ్ అంతా కూడా చాలా చక్కగా, చాలా అద్భుతంగా బాగుంటుంది. మాకు కావాల్సినటువంటి కాఫీ కానీ, అలాగే హీట్ చేసుకోవడానికి నీళ్ళు, వాటర్ కానీ ఇవన్నీ కూడా మాకు పాల ప్యాకెట్, పాల పొడి ఒక ప్యాకెటు, చక్కెర ఒక ప్యాకెటు, అలాగే కాఫీ పొడి ఒక ప్యాకెట్ ఉంటాయి. మూడు మిక్సింగ్ చేసామంటే అద్భుతమైనటువంటి కాఫీ అయిపోతుంది. మనమే తయారు చేసుకొని తాగొచ్చు. ఇక్కడ బాత్రూమ్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి. టబ్ ఉంటుంది, కింద తొట్టిలాగా ఉంటుంది. ఆ తొట్టిలో కూర్చొని స్నానం చేయాలి. అలాంటి పరిస్థితి. కొన్ని దగ్గరలో అయితే అద్దాలు ఉంటాయి, అద్దాల లోపల స్నానం చేసేది. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందంటే అంతా కూడా ఆలివ్ ఆయిల్తో తయారు చేయబడి ఉంటుంది. కాబట్టి ఆలివ్ ఆయిల్తో మనకు అలవాటు లేదు కాబట్టి, అయినప్పటికీ కూడా అలవాటు అయిపోద్ది. 2-3 రోజులు తినంగా అలవాటు అయిపోద్ది. ఎక్కువ బ్రెడ్ ఉంటుంది. ఇక్కడ పాస్టమ్మ గారు కాఫీ తయారు చేసుకొని తాగుతూ ఉంది ఈ హోటల్లో. ఇది ముస్లిమ్స్ది, చాలా చక్కగా ఉంటుంది. పక్కన కిటికీ తీసిన వెంటనే మనకు గలిలయ సముద్రం కనిపిస్తూ ఉంటుంది. గలిలయ సముద్రం దగ్గర కూడా మనం వెళ్తాం, బోటు కూడా ఎక్కుతున్నాము, అది కూడా చూపిస్తాను. కాబట్టి ఇక్కడ ఉదయం రాత్రి దాంట్లో ఉన్న తర్వాత, హోటల్లో ఉన్న తర్వాత ఉదయాన మేము బయలుదేరి అనేక ప్రాంతాలు చూడడానికి బయలుదేరుతున్నాం. ముందు మేము ఇక్కడ చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకొని ప్రార్థన చేసుకునే దానికి ముందుగా నేను వచ్చాను. ఇక్కడికి రాగానే ఇక్కడ ఆశ్చర్యంగా 2 పిల్లులు కనిపించాయి. ఈ పిల్లులు చాలా బాగున్నాయి, పెద్దవిగా ఉన్నవి. వీటిని నేను వీడియో తీసి చూశాను. అవి 2 కూడా చాలా చక్కగా ఉంటాయి. రూమ్స్ అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి రూమ్లన్నీ కూడా ఒక్కొక్క రూము అన్ని రూమ్లోకి వస్తాయి. మేమున్న రూమ్లోకి కూడా వచ్చి మంచం మీద ఎక్కి మేము పడుకుంటే పక్కనకి వచ్చేసింది. చాలా భయపడ్డాను. అయినప్పటికీ ఎవరిని ఏమి కూడా చేయవు. చక్కగా ఆ రూములకి వస్తాయి, అన్ని రూమ్లోకి వస్తాయి. అందరితో కూడా ఆడుతూ ఉంటాయి. ఈ పిల్లులు చాలా చక్కగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ పిల్లుల్ని వీడియో తీశాను. అవి కూడా ఈ పిల్లి ఇంకొక పిల్లిని మరి కరవడానికి, తమాషాలు పట్టడానికి వెళ్తూ ఉంది. అక్కడ ఒక పిల్లి అయితే కదలకుండా అక్కడే కూర్చొని ఉంది. అది అటు ఇటు ఏం కదలడం లేదు, అక్కడే కూర్చొని చూస్తూ ఉంది ఆ పిల్లి. ఇది మాత్రం చాలా దూరం నుంచి అదిగో అక్కడ కూర్చొని చూడండి, అది మరొక పిల్లి. ఇది దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత మేము ఇక్కడ ప్రార్థన చేసుకొని ఇదిగో గలిలయ సముద్రం దగ్గరికి అయితే వచ్చేసాము. దానికి ఎదురుగానే గలిలయ సముద్రం. రాత్రి టైంలో ఆ కిటికీలు తీసి చూస్తున్నప్పుడు లైట్లు కనిపిస్తున్నాయి. రాత్రి టైంలో వీడియో అయితే రాలేదు, కానీ ఉదయ సమయంలో మేము ఈ గలిలయ సముద్రంకి వచ్చాము. గలిలయ సముద్రంలో మునిగాము. ఆ తర్వాత బోట్లోకి ఎక్కాము. ఇదంతా కూడా ఆశ్చర్యం. ఎందుకంటే యేసయ్య ఈ గలిలయ సముద్రం మీద అనేక ప్రాంతాలకి తిరిగాడు. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి అన్నిటికీ సువార్త ప్రకటించడానికి ఇదొక అద్భుతమైనటువంటి ప్రయాణం చేయడానికి బాగుంటుంది. ఇది దగ్గర దారిగా ఉంటుంది.
ఈ ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి రావడానికి ఇది బోటు ప్రయాణంలో చాలా అద్భుతంగా ఉంటుంది. యేసయ్య ఎక్కడైతే నడిచాడో, ఏ ప్రాంతంలో అయితే తుఫాను వచ్చిందో, ఏ ప్రాంతంలో అయితే ఆయన బోటు ఎక్కాడో, అదే ప్రాంతంలో మేము ఎక్కడానికి, అలాగే ఇండియా జెండా ఎగరేయడానికి దేవుడిచ్చినటువంటి మహాకృప. అనేక విదేశీయులు కూడా వచ్చి వాళ్ళు సొంతగా ఒక బైక్ లాగా ఉంటుంది, దీని మీద రేస్ చేస్తూ ఉంటారు, అది వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అవి కూడా చాలా ఈ ప్రాంతాల్లో అయితే తిరుగుతూ ఉన్నాయి. అదిగో దూరంగా కూడా ఒకటి కనిపిస్తూ ఉంది. కాబట్టి నీళ్ళు అయితే చాలా చక్కగా, చాలా బాగా ఉంటాయి, పరిశుద్ధంగా ఉంటాయి నీళ్ళు. కాబట్టి ఈ ప్రాంతం అంతా చూస్తున్నప్పుడు ఏదో తెలియని ఒక ఆనందం, సంతోషం మనకు కలుగజేస్తూ ఉంటుంది. ఇదిగో ఈ బోట్లో మేమైతే చాలా దూరం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడి నుండి మరలా తిరిగి మరలా ఉన్న ప్రాంతానికి వచ్చేసి అక్కడి నుంచి మరొక ప్రాంతానికి మేము బయలుదేరి వెళ్ళిపోయినాం. కాబట్టి ఇలాగా అద్భుతంగా యెరూషలేం ప్రయాణంలో మాకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా, ఏ విధమైనటువంటి కష్టం లేకుండా మేము సంతోషంగా, ఆనందంగా ఈ ప్రాంతాలన్నీ చూడడానికి దేవుడిచ్చినటువంటి ఆ మహాకృపను బట్టి దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించాలి. చూడలేమేమో యెరూషలేము అనుకున్నాము, కానీ యేసయ్య తిరిగిన ప్రాంతాల్లో, యేసయ్య నడిచిన ప్రాంతాల్లో మేము నడవడానికి, చూడడానికి, ఆయన సిలువ వేసిన ప్రాంతం కానీ, ఆయన సమాధి చేయబడిన ప్రాంతం కానీ, తిరిగి లేచిన ప్రాంతం, అలాగే పరలోకానికి ఆరోహణమైపోయినటువంటి ఆరోహణమైన కొండ, ధన్యతల కొండ, అలాగే ఆయన చెప్పినటువంటి పరలోక ప్రార్థన నేర్పించినటువంటి ఆ ప్రాంతం, ఇవన్నీ చూడడానికి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి మీ అందరం కూడా బోట్లో అయితే చాలా ఎంజాయ్ చేశాం. వీళ్ళందరూ కూడా చాలా డ్యాన్స్ కూడా ఇక్కడ చేశారు. మరి ఆ వీడియో అదైతే నాకు ఛార్జింగ్ అయిపోయింది, వాళ్ళు డ్యాన్స్ చేసే టయానికి నా ఫోన్కి ఛార్జింగ్ అయిపోయింది. కాబట్టి ఆ డ్యాన్స్ అయితే తీయలేకపోయాను. చాలా డ్యాన్స్ చేశారు, చాలా ఆనందించారు. అక్కడ ఉన్నటువంటి బోట్ నడిపే వాళ్ళు కానీ, ఆ బోట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ చాలా సంతోషపడ్డారు. మరి ఎప్పుడు కూడా మేము ఇంత ఆనందాన్ని పొందలేదని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడైతే ఒక జెండా ఉంది, మన ఇండియా జెండా. ఆ ఇండియా జెండాని ఎగరేస్తూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు.